Good morning everyone. So welcome back to our class and as well as our session. So today in this session we are going to mainly discuss about the economics concept. Okay. So today we are going to mainly focus on economics concept. అంటే ఆర్థికానికి సంబంధించి లేదా ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్స్ అండ్ హిస్టారికల్ కాన్సెప్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి. ఓకే. సో ఇది మనం ఎకనామిక్స్ కింద ట్రీట్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ హిస్టరీ కింద కూడా ట్రీట్ చేయాలి. ఎందుకంటే పూర్వకాలంలో ఆర్థికంగా మనకి దెబ్బతీసింది కాబట్టి today's concept that is about Great Depression. Okay, so today especially we are giving this particular session especially to know the concept of Great Depression. సో ఈ గ్రేట్ డిప్రెషన్ అన్నది ఎకనామికల్గా ప్రపంచాన్ని ఏ విధంగా నష్టం చేకూర్చింది, అలాగే పూర్వం జరిగింది కాబట్టి దీన్ని మనం హిస్టారికల్ కాన్సెప్ట్ అని కూడా చెప్తూ ఉంటాం. సో యూ హ్యావ్ టు ఇంక్లూడ్ బోత్ ఎకనామిక్స్ అండ్ హిస్టారికల్. So today topic is about the Great Depression. Okay, is it clear or not? First of all you have to know what is the meaning of the heading. So the heading itself indicates that it is a Great Depression. Depression is nothing but the complete degradation అని అర్థం అండి. సో దీన్ని మనం తెలుగులో గ్రేట్ డిప్రెషన్ని తీవ్ర ఆర్థిక మాంద్యం అని చెప్తూ ఉంటామండి. తీవ్ర ఆర్థిక మాంద్యం, ఆర్థికముగా అంటే ఎకనామికల్గా అంటే ఫైనాన్షియల్గా మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక చిన్న కారణం వల్ల యావత్ ప్రపంచం అంతా కూడా చాలా నష్టాలను చవి చూసిందండి. అంటే వాటి నుంచి రికవర్ అవ్వడానికి అంటే ఎకనామికల్గా చాలా లాస్ అయిపోయింది. అంటే నాట్ ఓన్లీ సింగిల్ కంట్రీ, ఈ ఎంటైర్ వరల్డ్. అంటే రీసెంట్గా ఈ 20th సెంచరీలో అంటే ఐ మీన్ ఫ్రమ్ 1900 దగ్గర నుంచి 2000 వరకు జరిగినటువంటి సన్నివేశాల్లో అంటే ఇన్సిడెంట్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మేజర్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ 20th సెంచరీ. సో దీన్నే మనం ద గ్రేట్ డిప్రెషన్ అంటూ ఉంటాం. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పినప్పుడు వై 20th సెంచరీ ఈజ్ కాల్డ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పి పూర్వం టాపిక్ చెప్పాము, అవునా కదా. సో అందులో ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు, ద గ్రేట్ డిప్రెషన్ అనే కాన్సెప్ట్ అండి. ఓకే, సో మూవింగ్ ఇన్ టు ద సెషన్. సో దీన్ని మనం తెలుగులో తీవ్ర ఆర్థిక మాంద్యం అని చెప్పి అంటూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ గ్రేట్ డిప్రెషన్. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, సో ఏ కారణం వల్ల స్టార్ట్ అయింది, సో దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, మళ్ళీ దాని నుంచి కంట్రీస్ ఏ విధంగా కోలుకున్నాయి, సో ఇవన్నీ కూడా టుడే యూఆర్ గోయింగ్ టు కవర్ దట్ వన్. అయితే ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే, సో జనరల్లీ దిస్ గ్రేట్ డిప్రెషన్ అంటే తీవ్ర ఆర్థిక మాంద్యం అనేది 1929లో స్టార్ట్ అయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టరీ. ఓకే, హిస్టారికల్ ఇయర్. ఓకే, 1929 1929వ సంవత్సరంలో స్టార్ట్ అయిందండి. సో దిస్ గ్రేట్ డిప్రెషన్ ఇట్ హ్యాస్ అక్కర్డ్ ఆర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ in the year of 1929 and it lasted till 1939. అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు యావత్ ప్రపంచాన్ని మొత్తం కుదిపేసిందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి కరోనా ఎలా భయపెడుతుందో ప్రపంచాన్ని, అంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, లేదా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, మొత్తం అన్నీ చెల్లా చెదిరి అయిపోయి, అవునా కదా. సో ఇప్పుడు కరోనాని మనం ఏ విధంగా అయితే మనకి ఎఫెక్ట్ చూపించిందో ఇన్ ద సేమ్ వే, కాకపోతే ఇది డిసీజ్, అది అప్పట్లో ఫైనాన్షియల్ క్రైసిస్. అంటే ఆ టైంలో అంటే 1929 నుంచి 1939 వరకు దాదాపుగా పీరియడ్ ఆఫ్ 10 years. సో దాన్ని మనం డీకేడ్ అని కూడా అని చెప్తూ ఉంటాం. డీకేడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. సో దాదాపుగా 10 సంవత్సరాల పాటు యావత్ ప్రపంచాన్ని ఫైనాన్షియల్గా తేరుకోలేని దెబ్బ తీసిందండి. ఓకే, ఇదంతా ఎందుకు జరిగింది, సో వాట్ వుడ్ బి ద రీజన్ అంటే, ఇప్పటికీ మనం చెప్తుంటాం అమెరికా అన్నది మనకి అగ్రరాజ్యం. అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి 7 continentsలో అంటే ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ అలాగే ఇవన్నీ కలిపితే మనకి దాదాపుగా ప్రపంచంలో 196 నుంచి 198 అంటే రఫ్గా ఒక 200 కంట్రీస్ ఉన్నాయి. ఈ 200 కంట్రీస్లోనూ ద బిగ్గెస్ట్ క్యాపిటలిస్ట్ బ్లాక్ కంట్రీ ఏదంటే అమెరికా అండి. సో దాన్ని మనం అగ్రరాజ్యం చెప్తుంటాం. అంటే ఏదైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ కానీ, స్టాక్ మార్కెట్ వాల్యూ కానీ, గూడ్స్ అండ్ ప్రొడక్షన్లో కానీ, సైంటిఫిక్ అండ్ డెవలప్మెంట్స్లో కానీ, అచీవ్మెంట్స్లో కానీ, సో అలాగే ఒక గ్రేట్ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రొడక్షన్ వరకు మనకి ఎక్కువగా మనకి అమెరికా అనేది బాగా మారుమోగిపోతూ ఉంటుంది. అందుకే దాన్ని మనం యూఎస్ఏ అంటే ఇది అగ్రరాజ్యం చెప్తూ ఉంటాం. అగ్రరాజ్యం అంటే ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అని అంటూ ఉంటారండి, అవునా కదా. ఇన్ ద సేమ్ వే ఇది 1929లో స్టార్ట్ అయ్యి 1939 వరకు అంటే దాదాపుగా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఇట్ హ్యాస్ కంప్లీట్లీ పాలిష్డ్ ఆల్ ద ఫైనాన్షియల్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్. ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అమెరికా అంటే యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్తున్నాం, అవునా కదా. ఈ యూఎస్ఏలో స్టాక్ మార్కెట్ ఒకటి ఉంటుందండి, స్టాక్ మార్కెట్, అవునా కదా. ఇది ఎంటైర్ ట్రేడింగ్ అండ్ బిజినెస్ సెక్టర్ సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏజెన్సీ, అవునా కదా. సో అది లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూసి ఫైనల్గా
డే యొక్క ఎండింగ్ టైంలో ఒక కంప్లీట్ ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ చూపిస్తూ ఉంటుందండి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే స్టాక్ మార్కెట్. అయితే ఇక్కడ ఏమైందంటే 1929లో అమెరికాలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయిందండి. అంటే ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అంటే ప్రొడక్షన్స్ లేక, సేల్స్ లేక, రాబడి లేక, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్ ఇవన్నీ లేక కంప్లీట్గా స్టాక్ మార్కెట్ అన్నది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయిందండి. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ స్టార్టింగ్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అండి, వాట్ వుడ్ బి ద మెయిన్ రీజన్ ఫర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ గ్రేట్ డిప్రెషన్ అంటే డ్యూ టు ద కొలాప్సింగ్ ఆఫ్ ద stock market in USA is the main reason for starting of this Great Depression. And what was the time period of this Great Depression? And this Great Depression, it has started in the year of 1929 and it lasted till 1939 for a period of 10 years. Almost it is equal to 1 decade. Okay, so what would be the reason? Due to the collapsing of the stock market in USA. So దీన్ని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్ వ్యూలో అడుగుతూ ఉంటాడండి. ఓకే, సో ఇయర్ అడగచ్చు, లేదా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో జరిగిందని అడగచ్చు, లేదా ఏ కంట్రీ వల్ల ఈ గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అయిందని అడగచ్చు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అమెరికా, యూఎస్ఏ అనే పాయింట్ మనం రాయలేండి. ఓకే, ఇన్ విచ్ కంట్రీ ద గ్రేట్ డిప్రెషన్ స్టార్టెడ్ ఫస్ట్ అంటే అమెరికాలో, యూఎస్ఏలో స్టార్ట్ అయిందండి. అండ్ వాట్ వుడ్ బి ద రీజన్ అని కూడా అడుగుతుంటాడు, డ్యూ టు ద కొలాప్సింగ్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఇన్ని విధాలుగా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దీంతో పాటుగా ఇప్పుడు మరి ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, అంటే రీజన్ చెప్పుకున్నాం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందో చెప్పుకున్నాం, అలాగే దానికి తగ్గట్టుగా రీజన్ కూడా చెప్పుకున్నాం. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది యూఎస్ఏలో, అలాగే 1929 నుంచి 1939 వరకు జరిగిందని కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఈ అమెరికానే కాకుండా రిమైనింగ్ అదర్ కంట్రీస్ మీద, అదర్ కాంటినెంట్స్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపించింది అని ఇప్పుడు మనం చూసుకోవాలండి. సో మెయిన్గా ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తే ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల దాదాపుగా ఒక 5 to 6 ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇవి మొత్తం ఒక 5 నుంచి 6 ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి మనకి, పాయింట్స్. ఈ 5 to 6 ఎఫెక్టెడ్ పాయింట్స్ అనేవి యావత్ ప్రపంచం అందరికీ కూడా కామన్గా ఎఫెక్ట్ అయ్యారండి. అది ఇప్పుడు అవి ఏంటి ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ అడుగుతూ ఉంటాడండి. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ అని చెప్పి అడుగుతుంటాడు. ఓకే, అయితే ఇప్పుడు ఎఫెక్ట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కంప్లీట్గా ఈ స్టాక్ మార్కెట్ అనేది కొలాప్స్ అయిపోయింది అంటున్నాం. కాబట్టి దీనివల్ల ఫస్ట్ ఎఫెక్ట్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ మీద పడుతుందండి. ఎందుకంటే ప్రొడక్షన్ లేక, ప్రాఫిట్ లేక, మనీ యొక్క వాల్యూ కంప్లీట్గా డౌన్ అయిపోయి, సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఎఫెక్ట్ దేని మీద పడుతుందంటే ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ మీద పడుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ యూ కెన్ రైట్ యాజ్ మెనీ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ వర్ షట్ డౌన్ ఆర్ క్లోజ్డ్. అంటే చాలా కర్మాగారాలు అంటే ఫ్యాక్టరీస్ ఆర్ ఇండస్ట్రీస్ దే కేమ్ టు బి షట్ డౌన్ ఆర్ క్లోజ్డ్. ఎందుకంటే డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్. ఫస్ట్ పాయింట్ యూ కెన్ రైట్ యాజ్ మెనీ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ దే కేమ్ టు బి షట్ డౌన్ ఆర్ క్లోజ్డ్. సో ఎప్పుడైతే ఇవి క్లోజ్ అయిపోయాయో అందులో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఉంటారండి, అవునా కదా. ఈ ఎంప్లాయీస్ ఏం కోల్పోయారు, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ని కోల్పోయారు. అంటే ఎంప్లాయ్మెంట్ అన్నది అన్ఎంప్లాయ్మెంట్ కింద మారిపోయింది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగత, అంటే ఉద్యోగాలు పోయాయి. ఎక్కడంటే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ రన్ అవ్వకపోతే ఎక్కడ ఉంటాయి ఉద్యోగాలు, అవునా కదా. కాబట్టి ఫస్ట్ పాయింట్ బేస్ చేసుకుని సెకండ్ పాయింట్ రాయాలి. ఫస్ట్ పాయింట్లో మనం ఏం చెప్పుకున్నాం, బాగా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అనేవి బాగా క్లోజ్ అయిపోయి, షట్ డౌన్ అయిపోయి, అవి పెరిగిపోవడం వల్ల, అవి క్లోజ్ అయిపోవడం వల్ల సెకండ్ పాయింట్ ఏం రాస్తాం, మ్యాజివ్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది. సో సెకండ్ పాయింట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ మ్యాజివ్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఓకే, సెకండ్ పాయింట్ ఏం రాస్తుంటే మ్యాజివ్ అంటే చాలా భారీగా, మ్యాజివ్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. అలాగే ఫస్ట్ పాయింట్లో ఏం చేస్తాం, మెనీ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ కేమ్ టు బి క్లోజ్డ్ ఆర్ షట్ డౌన్. అలాగే థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రైజెస్, అంటే ధరల యొక్క సంఖ్య, దాని యొక్క వాల్యూ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే మనీకే వాల్యూ లేదు. అంటే థర్డ్ పాయింట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రైజెస్. ధరలు కూడా బాగా పడిపోయి అసలు మనీకి అన్నది డిమాండే లేదంట. అంటే ద వాల్యూ ఆఫ్ ద మనీ హ్యాస్ బీన్ కంప్లీట్లీ రెడ్యూస్డ్. అంటే ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ప్రైజెస్. థర్డ్ పాయింట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ప్రైజెస్. అలాగే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్కి వచ్చేటప్పటికి పేదరికం బాగా పెరిగిపోయిందండి. ఎందుకంటే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఆఫీసెస్, బ్రాంచెస్ అన్నీ క్లోజ్ అయిపోయి అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. సో దీనివల్ల పేదరికం బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే పిల్లల్ని, కుటుంబాన్ని పోషించలేరు, అవునా కదా. సో ఫోర్త్ పాయింట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ ద పావర్టీ. అంటే పావర్టీ అంటే పేదరికం, ప్రాపర్టీ కాదండి. ప్రాపర్టీ అంటే ఆస్తి, ఇక్కడ పావర్టీ అని చెప్తున్నాం. ఇంక్రీజ్ ఇన్ ద పావర్టీ అంటే పేదరికం బాగా పెరిగిపోయింది. అలాగే ఫిఫ్త్ పాయింట్కి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో,
ఓకే, అవి 60% అంటే బాగా డ్రాస్టిక్గా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ద వాల్యూ ఆఫ్ ద అగ్రికల్చరల్ ప్రొడ్యూసెస్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఆర్ దే హ్యావ్ బీన్ ఫాలెన్ టు అప్ టు 60% ఇన్ దేర్ ప్రొడక్షన్. సో అవి ప్రొడ్యూస్ అయిన దగ్గర నుంచి 60% వరకు దాని యొక్క వాల్యూ కంప్లీట్గా తగ్గిపోయి, ఎంతో కష్టపడి రైతులు పండిస్తే సో దానికి కనీస మద్దతు ధర లేదా గిట్టుబాటు ధర లేకుండా దానికి కూడా వాల్యూ లేకుండా పడిపోయింది. అలాగే లాస్ట్ 6th పాయింట్కి వచ్చేటప్పటికి అమెరికాలో 25% ఆఫ్ ద అమెరికన్స్ దే బికేమ్ జాబ్లెస్. అమెరికా కంటే అంటే కేవలం అమెరికాలో, ఎందుకంటే స్టార్ట్ అయింది అక్కడే కాబట్టి. ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పాం, గ్రేట్ డిప్రెషన్ యూఎస్ఏలో స్టార్ట్ అయింది, అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి 25% ఆఫ్ ద అమెరికన్స్ దే బికేమ్ జాబ్లెస్. అంటే ఎంత పర్సంటేజ్ అంటే 25% ఆఫ్ ద అమెరికన్స్ దే బికేమ్ జాబ్లెస్. వీళ్ళతో పాటుగా ఒక అమెరికా కాకుండా ఇంకా రిమైనింగ్ కంట్రీస్ ఉంటాయి. సో అందులో ఎఫెక్ట్ వచ్చేటప్పుడు 33%, అంటే ఓన్లీ అమెరికా అయితే 25, అవునా కదా. అలాగే రిమైనింగ్ అదర్ కంట్రీస్లో చూసుకుంటే 33%, అంటే 25% ఆఫ్ ద అమెరికన్స్ దే బికేమ్ జాబ్లెస్. అండ్ వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్, ఇన్ ద అదర్ కంట్రీస్ నియర్లీ 33% ఆఫ్ ద పీపుల్ దే బికమ్ జాబ్లెస్. ఓన్లీ అమెరికా అయితే 25, అపార్ట్ ఫ్రమ్ అమెరికా కాకుండా అయితే 33. సో ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ ఎఫెక్ట్స్ ఏంటి, అవునా కదా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసాం, నియర్లీ 6 ఎఫెక్ట్స్ మనం చెప్పుకున్నట్టు ఉన్నాం, అవునా కదా. ఫస్ట్ అయితే ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ హ్యాస్ బీన్ క్లోజ్డ్, అంటే మెనీ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ ఫర్ షట్ డౌన్ ఆర్ క్లోజ్డ్. అండ్ సెకండ్ పాయింట్, మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. అండ్ థర్డ్ వన్, ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రైజెస్. అండ్ ఫోర్త్ వన్, ఇంక్రీజ్ ఇన్ ద poverty. And fifth one, the agricultural value of the product had been decreased by 60%. And last point, as a result of this Great Depression, 25% of the Americans they became jobless, and 33% from the other countries also they became jobless. సో ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్తే అమెరికా యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది డే బై డే డౌన్ అయిపోతూ ఉంటుంది, అవునా కదా. ఆ టైంలో మరి ఎలాగైనా సరే అమెరికాని మళ్ళీ రికవర్ చేయాలి, అంటే వాటిని మళ్ళీ ప్రొటెక్ట్ చేసి అమెరికా యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఆ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ యాక్టివ్ అవ్వాలండి ఖచ్చితంగా. అంటే ఈ గ్రేట్ డిప్రెషన్ వస్తున్న టైంలో, అంటే 1939 నుంచి 1929 దగ్గర నుంచి 1939, అంటే ఈ గ్రేట్ డిప్రెషన్ జరుగుతున్న టైంలో అమెరికాకి ఆ టైంలో ప్రెసిడెంట్ ఉండేవాడండి. అతని పేరు ఎఫ్డి రూజ్వెల్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎఫ్డి రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఫ్రాంక్లిన్ FRANKLIN, ఫ్రాంక్లిన్ డి, ఓకే, రూజ్వెల్ట్ ROOSEVELT, రూజ్వెల్ట్. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనే అతను ఈ గ్రేట్ డిప్రెషన్ నుంచి అమెరికాని మళ్ళీ రికవర్ చేసాడండి. అంటే హీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ హిజ్ కంట్రీ ఫ్రమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్ ఇన్ సచ్ ఏ వే దట్ హీ హ్యాస్ గివెన్ వన్ ఫార్ములా, అంటే ఒక పాలసీ తీసుకొచ్చాడు. ఆ పాలసీని బేస్ చేసుకుని అమెరికాని ఎలాగైనా సరే ప్రొటెక్ట్ చేసి మళ్ళీ దాన్ని రికవర్ చేయాలి అనే ఉద్దేశంతో హీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ పాలసీ కాల్డ్ న్యూ డీల్ పాలసీ అంటూ ఉందండి. ఏం పాలసీ అంటాం? న్యూ డీల్ పాలసీ, సరికొత్త నూతన విధానం. ఓకే, న్యూ డీల్ పాలసీ, NEW, న్యూ డీల్, DEAL, డీల్ పాలసీ, స్కీమ్ POLICY, న్యూ డీల్ పాలసీ అనే పేరుతో అమెరికాని గ్రేట్ డిప్రెషన్ ఎఫెక్ట్స్ నుంచి మళ్ళీ రికవర్ చేయడానికి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త స్కీమ్. ఓకే, సో ఆ టైంలో ప్రెసిడెంట్ ఎవరని చెప్పాం? FD రూజ్వెల్ట్, స్టాండ్స్ ఫర్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ ట్రై టు రికవర్ ద అమెరికా ఫ్రమ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ బై మేకింగ్ ఏ పాలసీ కాల్డ్ న్యూ డీల్ పాలసీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతాడండి. న్యూ డీల్ పాలసీ వాజ్ ఫ్రేమ్డ్ బై డాష్ అని అడుగుతుంటాడండి. సో అక్కడ ఆన్సర్ ఏం రాయాలి? ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. అండ్ హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ USA అట్ ద టైమ్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ అని అడుగుతుండే, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. అయితే ఇక్కడ న్యూ డీల్ పాలసీ అని చెప్పాం. అసలు ఈ న్యూ డీల్ పాలసీలో అతను ఒక టెక్నిక్ డెవలప్ చేసాడండి, 3R టెక్నిక్, RRR. ఓకే, 3R టెక్నిక్తో డెవలప్ చేసాడండి. ఓకే, ఆ 3Rని బేస్ చేసుకుని అమెరికాతో పాటు అమెరికాని నమ్ముకున్నటువంటి మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ ఒక రూపురేఖలు, అంటే వాటిని ఎలాగైనా సరే రివైవ్ చేయాలి. రివైవ్ అంటే రికవర్ చేయాలి. సో వాటి యొక్క ఎకనామికల్ క్రైసిస్ నుంచి బయటికి తీసుకొచ్చి వాటిని ఎలాగైనా సరే రివైవ్ చేయడానికి దిస్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండర్ ద పాలసీ ఆఫ్ న్యూ డీల్ హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ వన్ టెక్నిక్ కాల్డ్ 3R టెక్నిక్, దట్ ఈజ్ రిలీఫ్, రిఫార్మ్, రికవరీ. ఓకే, ఈ 3Rs చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, 3Rs కూడా చాలా ఇంపార్టెంట్. 1R అయితే రిలీఫ్, సెకండ్ R అయితే రిఫార్మ్, ఓకే, థర్డ్ వన్ రికవరీ. ఇది కంప్లీట్గా బయాలజీకి ఆపోజిట్ అండి. బయాలజీలో కూడా 3Rs వస్తాయి, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ప్లస్ రికవరీ అని, అవునా కదా. అది కాదండి, అక్కడ ఆ కాన్సెప్ట్ వేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి రిలీఫ్, రిఫార్మ్, రికవరీ.
సో బై బేసింగ్ అపాన్ దీస్ 3 ప్రిన్సిపల్స్ హీ వాంటెడ్ ద విక్టిమ్స్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్ టు బి రివైవ్డ్. విక్టిమ్స్ అంటే బాధితులు, అంటే ఏ కంట్రీస్ అయితే బాధితులుగా విక్టిమ్స్ కింద ఉండిపోయి వాటన్నిటినీ కూడా ప్రతి విక్టిమ్కి కూడా 3R ప్రిన్సిపల్స్ అప్లై చేసేవాడు. రిలీఫ్, రిఫార్మ్, రికవరీ అనే ప్రిన్సిపల్స్తో ఈ న్యూ డీల్ పాలసీ అనే పేరుతో దిస్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ హీ హాస్ బ్రాట్ ఏ పాలసీ కాల్డ్ న్యూ డీల్ పాలసీ. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు దీని మీద చాలా విధంగా అడుగుతుంటాడు క్వశ్చన్స్. హూ డెవలప్ న్యూ డీల్ పాలసీ అని అడుగుతూ ఉంటాడు, లేదా హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అట్ ద టైమ్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ అని అడుగుతుంటాడు, లేదా వాట్ ఆర్ ద 3Rs స్టాండ్స్ ఫర్ అని అడుగుతుంటాడు, అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద 3Rs అని అడుగుతుంటాడు. సిగ్నిఫికెన్స్ అంటే 3Rs యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, రిలీఫ్, రిఫార్మ్, రికవరీ అని చెప్పుకున్నాం. అయితే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే టు రికవర్ ద విక్టిమ్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్. గ్రేట్ డిప్రెషన్ వల్ల బాధితులైనటువంటి కంట్రీస్ని రివైవ్ చేయాలి. టు రివైవ్ ఆర్ టు రికవర్ ద విక్టిమ్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్. దట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ 3R టెక్నిక్ విచ్ వాజ్ డెవలప్డ్ బై ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ హూ వాజ్ ద president at the time of Great Depression, and he had came with a policy called New Deal policy. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఇదండి మనం చెప్పుకున్నటువంటిగా ఇప్పుడు గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పుకున్నాం, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉందో చెప్పుకున్నాం, అలాగే దాని యొక్క ఎఫెక్ట్స్ చెప్పుకున్నాం, అండ్ అలాగే ఆ ఎఫెక్ట్స్ నుంచి ఆదుకోవడానికి ఏ ప్రెసిడెంట్ వచ్చాడో చెప్పుకున్నాం, అతను పెట్టినటువంటి పాలసీ ఏంటో చెప్పుకున్నాం, అందులో 3R టెక్నిక్ అంటే చెప్పుకున్నాం, అలాగే దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇన్ని విధాలుగా ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం రాసేటట్టుగా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 మార్క్స్కి అడగచ్చు, లేదా 4 మార్క్స్కి అడగచ్చు. సో 4 మార్క్స్ కనుక అడిగితే ఎలా అడుగుతాడంటే వాట్ ఈజ్ గ్రేట్ డిప్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద న్యూ డీల్ పాలసీ. అంటే గ్రేట్ డిప్రెషన్ గురించి అడిగితే ఖచ్చితంగా న్యూ డీల్ పాలసీ వరకు ఖచ్చితంగా రాయాలండి. వాడు అడిగినా అడగకపోయినా న్యూ డీల్ పాలసీ అడగలేదు అని చెప్పి మనం ఆపేయకూడదు. న్యూ డీల్ పాలసీ గురించి అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా గ్రేట్ డిప్రెషన్ అంటే అక్కడ వరకు రాసి ఆపాలి, రిలీఫ్, రిఫార్మ్, రికవరీ వరకు. నాట్. సో ఇది మొత్తం మనకి 4 మార్క్స్ కింద అడుగుతుంది. ఖచ్చితంగా ఎఫెక్ట్స్ అయితే అడుగుతాడు. వాట్ ఆర్ ద వేరియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్. సో ఇది కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్ కాబట్టి 20th century ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్లో మనం ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అవునా కదా, 1929 to 1939 మధ్య జరిగింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ ఫర్ కాలింగ్ ద 20th century as ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఆ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పేరు పెట్టిన సైంటిస్ట్ సోషలిస్ట్ ఎవరండి? ఎరిక్ హాబ్స్బమ్. ఓకే, ఇది ఆల్రెడీ మనం చెప్పామండి. ఎరిక్ హాబ్స్బమ్ ఈజ్ ద పర్సన్ who coined the 20th century as age of extremes. ఎరిక్ హాబ్స్బమ్. అయితే అమెరికన్ రికవర్ చేసిన వాళ్ళు ఎవరంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. సో అండర్ ద నేమ్ ఆఫ్ న్యూ డీల్ పాలసీ. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఫర్ టుడేస్ కాన్సెప్ట్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద మార్షల్ ప్లాన్. ఇది మీరు ఎప్పుడు వెళ్ళలేదంటే దిస్ ఇస్ అ న్యూ టాపిక్, మార్షల్. ఓకే, MARSHALL, మార్షల్, MARSHALL, మార్షల్ ప్లాన్ అంటూ ఉంటుంది. అసలు ఈ మార్షల్ ప్లాన్ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మార్షల్ ప్లాన్, ఇది కూడా మనం తెలుసుకోవాలంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓన్లీ ఫర్ 2 మార్క్ or 1 మార్క్ అడుగుతూ ఉంటాడు. సో అయితే ఇక్కడ మనం మీకు World War I అండ్ World War II జరిగాయని చెప్పుకున్నాను, అవునా కదా. సో World War I అయితే 1914 to 1918, అవునా కదా. అదే World War II అయితే 1939 to 1945. ఎనీహౌ ఈ World War I వల్ల World War II వల్ల జరగాల్సిన నష్టం బాగా జరిగింది. అంటే ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఆయుధాల రూపంలో కానీ, ఆర్మమెంట్స్ అంటే వెపన్స్ రూపంలో కానీ. సో మొత్తానికి ఏదో విధంగా ఒక కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, సిటిజన్స్ని కానీ, సోల్జర్స్ని కానీ చాలా విధంగా కోల్పోతూ ఉన్నారు. అలాగే మెయిన్ దీని యొక్క ఎఫెక్ట్ వచ్చి ఫైనాన్షియల్గా ఒక కంట్రీ మీద బర్డెన్ పడుతూ ఉంటుంది, అవునా కదా. సో అలాగా ఈ World War II ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పబోయే మార్షల్ ప్లాన్ అనేది World War IIకి సంబంధించినది. అయితే ఈ ప్లాన్ ప్రకారంగా లిజన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ సింపుల్ టాపిక్. ఈ ప్లాన్ ప్రకారంగా ఈ మార్షల్ ప్లాన్ దేని గురించి చెప్తుంది అంటే మార్షల్ అనేవాడు అమెరికా ప్రెసిడెంట్ అండి. ఓకే, ఇతను కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ తర్వాత వచ్చినటువంటి వాడు మార్షల్. ఓకే, అయితే ఈ ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే World War II అంటే 1939 to 1945, అవునా కదా. ఎప్పుడైతే World War II ఎండ్ అయిందో అంటే 1945లో ఎండ్ అయింది, అవునా కదా. ఎప్పుడైతే World War II ఎండ్ అయిందో కొన్ని కంట్రీస్ బాగా ఎకనామికల్గా డౌన్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం వాటి యొక్క స్టెబిలిటీ కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే వెపన్స్ మీద, న్యూక్లియర్ పవర్స్ మీద, సోల్జర్స్ మీద, కంట్రీ మిలిటరీ మీద బాగా స్పెండ్ చేసేస్తూ ఉంటారు. ఇలా స్పెండ్ చేయడం వల్ల
కంట్రీ యొక్క ఎకనామికల్ స్టేటస్ కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. అలాగా ఈ వరల్డ్ వార్ 2 అయిన తర్వాత జర్మనీ అండ్ జపాన్ బాగా లాస్ అయ్యాయండి. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సో వరల్డ్ వార్ 2 తర్వాత కంప్లీట్గా ఎకనామికల్గా డౌన్ అయిపోయిన టాప్ 2 కంట్రీస్ ఏంటంటే జర్మనీ అండ్ జపాన్. సో దీస్ 2 కంట్రీస్ వర్ సఫర్స్ డౌన్ ఇన్ దేర్ ఎకనామికల్ స్టేటస్. సో ఎకనామికల్ స్టేటస్ ప్రకారం కంప్లీట్గా డౌన్ అయిపోయి ఆ టైంలో ఈ అమెరికా తరపు నుంచి ఫండింగ్స్ అనేవి గ్రాంట్ చేసిన వ్యక్తి మార్షల్ అండి. వాట్ ఇట్ అన్నాడు. సో అమెరికా తరపున అంటే యుఎస్ఏ తరపున ఫండింగ్ అంటే అమౌంట్ లేదా ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫండింగ్ అని చెప్తుంటాం. ఫండింగ్ అంటే నిధులు, అవునా కదా. అంటే యుఎస్ఏ తరపున మార్షల్ అనే ప్రెసిడెంట్ ఫండింగ్ స్కీమ్ అలాట్ చేశాడండి. ఏ కంట్రీస్కి? ఎస్పెషల్లీ జర్మనీ అండ్ జపాన్. ఇన్ ఆర్డర్ టు ఎందుకు చేశారంటే టు రీవైవ్, REVIVE, రీవైవ్ అంటే మళ్ళీ తిరిగి బ్రతికించడానికి. దేన్ని అంటే ఎకనామికల్ స్టేటస్, అంటే డౌన్ అయిపోయినటువంటి ఎకనామికల్ స్టేటస్ని రీవైవ్ చేయడానికి యుఎస్ఏ తరపున ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి మార్షల్. దట్ ఈస్ ద మార్షల్ ప్లాన్. ఏ కంట్రీస్ కంటే జర్మనీ అండ్ జపాన్. ఓకే, బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 2 దీస్ జర్మనీ అండ్ జపాన్ దే కంప్లీట్లీ decreased their levels in economical status. So by observing that situation, the president of USA, Marshall, he has developed a funding scheme to allot some funds to Germany and Japan in order to revive the economical status of Germany and Japan. So this is the main reason behind the Marshall Plan. Okay, so మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ అడుగుతుంటాడు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మార్షల్ ప్లాన్ అని చెప్పి అడుగుతుంటాడు. సో ఎలా స్టార్ట్ చేయాలంటే దిస్ మార్షల్ ప్లాన్ వాజ్ డెవలప్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా USA, అండ్ అకార్డింగ్ టు దిస్ ప్లాన్ మార్షల్ హ్యాస్ అలాటెడ్ ఏ ఫండింగ్ యాక్టివిటీ టు ద కంట్రీస్ ఎస్పెషల్లీ జర్మనీ అండ్ జపాన్ whose economic status has been completely decreased. So in order to revive the economical status, this Marshall Plan helped both Germany and Japan to increase their economical activities. So this is the main reason behind Marshall activity or Marshall Plan. Okay, so ఇదండి టుడేస్ క్లాస్. వీ హ్యావ్ డిస్కస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చాలా, అంటే తక్కువ టైం అని ఈరోజు మనం ఎక్కువగా తెలుసుకున్నాం, అవునా కదా. సో గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఏ టైం నుంచి ఏ టైం వరకు వచ్చిందో తెలుసుకున్నాం, దాని యొక్క ఎఫెక్ట్స్ తెలుసుకున్నాం, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, సో దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, సో దాన్ని మళ్ళీ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు, న్యూ డీల్ పాలసీ అంటే ఏంటి, 3R టెక్నిక్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, సిగ్నిఫికెన్స్, ఆ తర్వాత మార్షల్ ప్లాన్ అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది, అలాగే ఏ కంట్రీస్కి ఫండింగ్ ఇచ్చింది, అలాగే ఎందుకు ఇచ్చింది. సో ఇవన్నీ కూడా దాదాపు ఒక 8 to 9 టాపిక్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే. ఓకే, సో టుమారో, సో రేపు ఇంకొంచెం న్యూ టాపిక్స్తో వద్దండి. సో టుమారోస్ క్లాస్, ప్లీజ్ డోంట్ మిస్ దట్ క్లాస్. So tomorrow, especially if time possible, directly you can enter into the world wars. Okay, very interesting concept. Okay, so please pay your attention and have a nice day. Take care everyone.